మీరు ఈ కేసులో ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు? ఎందుకు లావణ్య మీద అదే ఎందుకు ఆరోపణలు చేస్తున్నారు లావణ్య మీద? ఆ అమ్మాయి ఇంతకు ముందే ఇలా ఒకరిని పెళ్లి చేసుకుని వాడి మీద 498 40 లక్షలు పోలీస్ ఆఫీసర్ మీద కేసు పెట్టింది ఫైనల్లీ. మీరు చెప్తున్న దాని ప్రకారం ఏంటంటే రాజ్ తరుణ్ ఇన్నోసెంట్ అనుకోవచ్చా ఈ దీంట్లో? ఖచ్చితంగా లాస్ట్ ఇన్నోసెంట్ కాదండి, విక్టిమ్. పాపం పిచ్చోడు పన్నులు తింటున్నాడు. ఒక మగాడికి జరిగే ఇంత దారుణం అని చాలా మంది చెప్పుకోరు బయటకి. మగాడు వచ్చి బయటికి చెప్తే వచ్చినాయి మీకు బెదిరింపు కాల్స్ ఏమైనా వచ్చినాయి? అన్నీ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఏమన్నా పాత అప్పుడు ఆ కాలంలో ఏం చేసావు తీస్తా, ఈ కాలంలో తీసుకోమ్మా, ఏం తీసుకుంటావు తీసుకో. షీఈ్ ఇన్ ద ప్రిజన్ కదా, మరి ఎలా బయటకు వచ్చింది? అది కేసు చిన్న కేసు ఏం కాదు కదా అది. అది బెయిల్లో బయటకు వచ్చింది. మీకు తెలియదు, 1 కాదు 2 కాదు 3 బెయిల్స్లో ఇప్పుడు అమ్మాయి బయట. డ్రగ్స్ స్మగ్లర్ లావణ్య, డ్రగ్స్ పెడ్లర్ లావణ్య, పొద్దున్న సంగీతం, రాత్రి భాగవతం, రాత్రి డ్రగ్స్ తంతా ఇలా నానా. షీ మూవ్ టు విత్ చింటూ. మరి ఇంకా రాజ్ తరుణ్ ఎందుకు బేర్ చేసేటప్పుడు వదిలేయాల్సింది కదా? నీకు దమ్ముంటే అలాంటి వాళ్ళతో ఉండి తప్పించుకొని చూడు అంతే నేను చెప్పేసి. హై హలో వ్యూవర్స్, వెల్కమ్ టు NTV. దిస్ ఇస్ తారక్. దిస్ వీడియో ఇస్ బ్రాట్ యు బై కలర్స్లో జాయిన్ అండి. ఫిట్గా హెల్తీగా ఉండండి. ఈ మధ్య అంటే రోజుకో మలుపు తిరుగుతున్న కేసు అంటే కనుక రాజ్ తరుణ్ లావణ్య కేసు అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ రాజ్ తరుణ్ వచ్చి లావణ్యకి నాతోనే కాదు చాలా మందితో సంబంధాలు ఉన్నాయని చెప్పారు. అలాగే ఆమె ఒక డ్రగ్ పెడ్లర్ ఇవన్నీ మాట్లాడితే లావణ్య దానికి కౌంటర్ కింద ఆమె ఈ ఆరోపణలకి సమాధానాలు ఇవ్వడం కాకుండా ఆమె కొన్ని ఆరోపణలు చేసింది. అయితే ఈ కేసు అంతటికీ సంబంధం లేని ఒక వ్యక్తి మాత్రం ఈ మధ్యన ఒక 2-3 రోజులుగా గత మీడియాలో ఎక్కువగా కనిపిస్తున్నారు. చాలామంది నాతో పాటు చాలామందికి ఉన్న ఒక డౌట్ ఏంటంటే అసలు ఇతను రాజ్ తరుణ్కి ఫ్రెండా, లేకపోతే లావణ్యకి శత్రువా, లావణ్యకి ఇతనికి శత్రుత్వం ఏంటి, లేకపోతే రాజ్ తరుణ్కి ఇతనికి ఫ్రెండ్షిప్ ఏంటి అనేది చాలా మందిలో ఉన్న డౌట్ అనమాట. సో ఆ డౌట్స్ అన్ని ఆయన్నే అడిగి తెలుసుకుందాం. ఆయన ఎవరో కాదు, మనందరికీ చాలా కాలంగా సుపరిచితులైన శేఖర్ భాష గారు. ఆయన మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. హలో శేఖర్ భాష గారు. హాయ్ తారక్, హౌ ఆర్ యు? ఫైన్ ఫైన్. ఎలా ఉన్నారు? సూపర్. బాగా కనబడుతున్నారు యాక్చువల్గా. ఎక్స్పోజర్ ఎక్కువ వచ్చింది బాగా. అంటే జనరల్గా చాలా మందికి ఉన్న ఒక డౌట్ ఏంటంటే మీరు రాజ్ తరుణ్కి అంటే ఒక మీడియాలో ఉన్నారు కాబట్టి మీ ఇద్దరు ఫ్రెండ్స్ అని, ఆయన మీకు ఎంతో కొంత డబ్బు ఇచ్చి మిమ్మల్ని ఉసిగొలుపుతున్నాడు అని చెప్పి ఇలాంటి కొన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి. అట్ ద సేమ్ టైం ఇంకొంతమంది అంటుంది ఏంటంటే ఈ మధ్య మీడియా అటెన్షన్ గ్రాబింగ్కి ఇది ఒక ఇది కాబట్టి దాని పరంగా చేస్తున్నారని ఒకటి ఉంది. అసలు మీకు ఈ కేసుకి సంబంధం ఏంటి? మీరు ఈ కేసులోకి ఎందుకు ఎంట్రీ ఇచ్చారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజ్ తరుణ్ మీకెంతో నాకు అంతే, జస్ట్ ఒక మీడియా మిత్రుడు. కాకపోతే మేము ఎఫ్ఎంలో కాబట్టి కొన్నిసార్లు ఈ ఫంక్షన్స్కి వాటికి వచ్చినప్పుడు, ఈ గణేష్ చతుర్థి వాటికి వచ్చినప్పుడు, లాస్ట్ ఇయర్ గణేష్ చతుర్థి ఇంకా రాబోతుంది కదా, 1 year అవుతుంది. సో ఇక్కడే బాలానగర్ దగ్గర పెట్టాము. సో వచ్చాడు, డాన్స్ చేసాడు, సరదాగా మాట్లాడుకున్నాం, తన సినిమా గురించి కూడా మాట్లాడాము అంతే. నథింగ్ పర్సనల్, సరదాగా వస్తాడు మాట్లాడతాం అంతే. బట్ మరి మీరు ఈ కేసు మీకు రాజ్ తరుణ్కి ఎంత సంబంధం, నాకు అంతే సంబంధం, బట్ జస్ట్ క్యాజువల్. మరి మీరు ఈ కేసులో ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు? ఎందుకు లావణ్య మీద అదే ఎందుకు ఆరోపణలు చేస్తున్నారు లావణ్య మీద? నేను ఆరోపణలు చేయట్లేదు. చాలా మంది మీడియా ఏం చేస్తున్నారంటే అదంతే అని సరిపెట్టుకుంటున్నారు. కాదు, ఎందుకు, ఏమిటి, ఎలా అని అడగాలి అని చెప్పి నేను ముందుకు వచ్చాను. నేను రావడం కూడా కాదు, ఇలాంటిది నాకు పూర్వాశ్రమంలో ఒకటి జరిగింది. యాజ్ ఇట్ ఈస్ గా ఇలాంటి సైకో బిహేవియర్ తో నాన్న అదరగండం చేసి, మనుషుల్ని మీద ఊరికే బెదిరించి, కేసులు పెట్టి, బ్లాక్ మెయిల్ చేసి, డ్రగ్స్ చేసి, పెంట చేసి మీ పర్సనల్ లైఫ్ లో జరిగింది. జరిగితే నేను ఆ అమ్మాయి మీద కేసు పెట్టి, అది తర్వాత మీడియాకు కూడా వచ్చి ఇలాంటి వాళ్ళు ఉన్నారా జాగ్రత్త బాబు అని చెప్పి, మళ్ళీ అక్కడ కూడా అమ్మాయి కదా పేరు చెప్పకూడదు అని చెప్పి అక్కడ కూడా అంత ఇది చేశాను. బట్ తర్వాత అదంతా అయిపోయిన తర్వాత మేబీ జరిగి నెల కూడా కాలేదేమో, ఇది 1.5 నెల అవుతుంది. ఏప్రిల్ మధ్యలో జరిగింది, ఇప్పుడు జూన్ జూలై 2 నెలలు అయింది. సో ఇది వచ్చిన తర్వాత యాక్చువల్లీ అప్పుడు మీడియాకి రావడం కోసం నేనేమైంది, ఫస్ట్ లాయర్ గారు, మా నాన్నకి తెలిసిన లాయర్స్ ఉంటారు, సో ఒక ఆయన లాయర్ని సంప్రదించారు. ఆయన ఇట్లాంటి కేసెస్ డీల్ చేస్తున్నాడు. ఆయన పేరు ఇంద్రకంటి మధుశర్మ. ఆయన వీడియోస్ చూస్తే ఆయన ఇట్లాగే పురుష బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని రక్షించడానికి ఆయన యూజ్ చేస్తుంటారు. నేను ఆయనకి ఫోన్ చేశాను, సార్ ఇట్లా ఉంది ఏంటి నా కేసులో విషయం ఏంటంటే, ఆ అమ్మాయి ఇంతకు ముందే ఇలా ఒకరిని పెళ్లి చేసుకుని వాడి మీద 498 40 లక్షలు, తర్వాత ఆ విషయం దాచిపెట్టి ఇంకోటిని పెళ్లి చేసుకుని వాడిని బ్లాక్ మెయిల్ చేసి 5-10 లక్షలు, తర్వాత ఇంకోటిని ఏదో లాయర్ ఖర్చుల కోసం వాళ్ళ కోసం బ్లాక్ మెయిల్ చేసి వాడి దగ్గర నుంచి కొంత డబ్బులు, ఆ డబ్బులు తీసుకొని ఇలా కేసులు పెట్టి, ఆ కేసులు మళ్ళీ
ముందుకెళ్ళట్లేదని చెప్పి పోలీసుల దగ్గరికి వెళ్ళి దొబ్బేయడం అనమాట. నాకేసేవాడు. తర్వాత ఆ పోలీస్ ఆఫీసర్ మీద కేసు పెట్టింది. ఫైనల్లీ ఎస్పీ మీద రేప్ చేశారని కేసు పెట్టింది. ఓకే. సో ఇలాంటి అంటే తర్వాత ఎవడో అప్పిస్తే తిరిగి ఇమ్మని అడిగితే సరే రా ఇస్తానని చెప్పి 5 లక్షలు ఎంతో తీసుకొని వాడు వస్తే కరెక్ట్గా ప్లాక్ చేసి కార్ ఎక్కి బట్టలు దించేసుకొని నన్ను రేప్ చేశాను, మళ్ళీ రేప్ కేసు ఒక 3 మీద. ఇలా రేప్ కేసులు పెడుతూనే పోతూనే ఉన్న అమ్మాయి. వాళ్ళు ఇష్టం అనమాట. అంటే పోలీసులు ఏదో చిన్న సాక్ష్యం చూపిస్తే చాలా అమ్మాయి కేసులు పెట్టేస్తారు. పెట్టేసిన తర్వాత అబ్బాయికి నిజంగా రేప్ జరుగుతుంది. ఇది ఆయన సంప్రదించినప్పుడు ఆయన నాకు ఈ మనం టీవీ వాళ్ళని ఇంట్రడ్యూస్ చేశాడు. ఆయన ప్రోగ్రామ్స్ యాక్చువల్గా వీళ్ళు ఆయన దాని ఏమంటే సందేహాలు నివృత్తి చేస్తారు. అలా అక్కడ వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేస్తే నేను వాళ్ళ త్రూ నేను ఆయన పక్కన కూర్చొని లాయర్ గారి పక్కన కూర్చొని నేను మొత్తం చెప్పాను. సో ఎట్లాంటి చర్యలు ఉండబోతాయి, ఇట్లాంటి పనులు చేస్తే అబ్బాయిలు కూడా రివర్స్ మనం ప్రొసీడ్ అవ్వచ్చు, తప్పుడు కేసులు పెడితే అక్కడ ఆగిపోకండి, అంత మాత్రాన అది క్లియర్ అయిపోయింది అని చెప్పి వదలకండి, అట్లాంటి వాళ్ళని గట్టిగా కొట్టాలి, లేకపోతే ఇలాంటి వాళ్ళు చెలరైపోతూనే ఉంటారు అంటే ఇట్లాంటి వాళ్ళతో జాగ్రత్త అని చెప్పడం కూడా మా ఉద్దేశం. అలా వచ్చిన తర్వాత అదేదో రీజనబుల్లీ అది కొంత పాపులర్ అయిన తర్వాత నన్ను మిగతా ఛానల్స్ కూడా కొంతమంది పిలిచి నా పర్సనల్ ఇష్యూ గురించి అడిగారు. ఈ కేసు జరిగినప్పుడు అదే టీవీ వాళ్ళు సార్ కొంచెం మీకు సిమిలర్గా ఉంది, మీరు ఏమైనా మాట్లాడతారా అని పిలిచాడు. సరే మాట్లాడే ముందు మనం చూసుకోవాలి కదా, చెక్ చేసుకోవాలి కదా అని చూశాను. ఆమె చెప్పింది చూశాను. రాజస్థాన్ నన్ను మోసం చేశాడు అని చెప్పి ఆయన మీద ఉంది. రాజస్థాన్ చూపించాడు. ఇట్లా ఇదిగో నేను కనుక ఇది ఇష్టం అయితే ఆ అబ్బాయి మీద ఎందుకు కేసు పెడుతుంది, గుంటూరు పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది, ఇదిగోండి ఎఫ్ఐఆర్ అని చెప్పి ఇట్లా మీడియా కూడా చూపించేశాడు. మీడియా వాళ్ళు ఎవరు కూడా దాన్ని జూమ్ చేసి కూడా తీసుకోవాలి. నేను సరే ఇది ఆ ఎఫ్ఐఆర్ కూడా ఉంది, ఇట్లా పెట్టింది కేసు అనగానే ఇహో ఇది కేసులు పెట్టడం వీళ్ళకి అలవాటు అనేది ఒక నా మీద ట్రిగ్గర్ అయింది. నేను ఎలాగైతే దీన్ని డీల్ చేశాను నాకు అంతా గుర్తుంది. వెంటనే నేను రాజస్థానికి మెసేజ్ చేశాను, భయ్యా ఇలాంటి కేసు నేను పడ్డాను, నువ్వు ఒకసారి చూడు అని చెప్పి నా వీడియో లింకు తర్వాత మెసేజ్ చేశాను, ప్లీజ్ కాల్ మీ, నీకు ఏదైనా అసిస్టెన్స్ కావాలంటే ఇఫ్ యూర్ ఇన్ అంటే రాజస్థాన్ ఐ కాల్ యూ బ్రో అని మెసేజ్ పెట్టాడు. అంతే. తర్వాత అప్పటి నుంచి ఒక కాల్ మాట్లాడడం ఏమీ లేదు. నేను చాలా సార్లు ఫోన్ చేసి ఇంకా స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. అంటే అందరం ఒకటేసారి మీద పడేటప్పుడు అది జరిగింది అసలు. తర్వాత నేను ఈ ఫ్యాక్ట్స్ అన్ని చెక్ చేసుకుని ఆ ఎఫ్ఐఆర్ ఏంటి అండ్ దానికన్నా ముందు ఈ అమ్మాయికి డ్రగ్స్ కూడా అని చెప్పాడు. రాజస్థాన్ డ్రగ్స్ కేసు ఉందా అని చెప్పి చూస్తే ఫస్ట్ వరలక్ష్మి కేసులో దొరికింది. అప్పుడు తర్వాత పోలీసులు 2-3 సార్లు ఆ అమ్మాయిని పిలిచినా కూడా రాకుండా పారిపోతుంటే ఒకసారి ఎక్కడి నుంచో వస్తున్న విషయం అదే ఇక్కడ ఇదే వాళ్ళు ఫ్రేమ్ చేసి చెప్తున్న మ్యాటర్ ఏంటంటే అమ్మాయి డిపోర్టెడ్ ఫ్రమ్ యుఎస్, ఆ వస్తున్న సంగతి ఒక రాజధానికి మాత్రమే తెలుసు, రాగానే పోలీసులు అరెస్ట్ చేశారు, అక్కడి నుంచి పోలీసులు తీసుకెళ్లి ఒక 2 రోజుల తర్వాత అమ్మాయి దగ్గర డ్రగ్స్ పెట్టి అరెస్ట్ చేశారనేది ఆ అమ్మాయి చెప్తుంది. దాని క్లారిటీ ఏంటి మీరు చెప్పండి. మీ దగ్గర ఉన్న క్లారిటీ ఏంటంటే మీరు ఆల్రెడీ మీరు పాత అమ్మాయి ఎన్టీవీలో కూడా వచ్చి ఉంటుంది నాకు తెలిసి, మీరు కొంచెం పాత ఆర్కైవ్స్ చూస్తే మీకు దాంట్లో క్లియర్గా ఉన్నిత్ రెడ్డి చింటూ ఎవరైతే డ్రగ్ ప్లేడర్ A1 ఉన్నాడు దీంట్లో, వాడే ఏమైనా పట్టించాడు, వాడే ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు అని క్లియర్గా అక్కడ పోలీసుల దగ్గర మెన్షన్ చేసింది. కొన్ని వీడియోలు కూడా ఉన్నాయి, మీరు కావాలంటే చూడండి. ఓకే. సో ఆ అబ్బాయి పట్టించాడు, రాజధానికి సంబంధం లేదు. అండ్ మస్తాన్ సాయి కూడా సంబంధం లేదు. అయితే ఇప్పుడు ఈ అమ్మాయి వచ్చి చేస్తున్న ఆరోపణ ఏంటంటే రాజధాని పట్టించాడని ఇంకా ఇలా రకరకాలుగా చేస్తాను. సో అలా నేనేం చేశానంటే అన్ని జస్ట్ మాట్లాడే ముందు కాస్త ప్రిపేర్ అయ్యి మాట్లాడగా ఏదో నోటుకొచ్చి ఇప్పుడు కొంతమంది మహిళా యాక్టివిస్టులు వచ్చేస్తుంటారు, అన్నీ జరిగిపోయింది, రే నీచుడా, రే కామాందుడా, ఇష్టం వచ్చిన ఏం జరిగిందో కొంచెం తెలుసుకొని మాట్లాడాలి కదా. అది నేను అనేది. అందరూ కూడా మీడియా వాళ్ళు ఒక అబ్బాయిని బదనాం చేసే ముందు ఒక అమ్మాయి ఏది చెప్పినా సరే అబ్బాయిదే ఏదో అని కూడా కాదు కదా. అందులో నేను కళ్ళ ముందు చూసిన ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి తప్పు, నాకు అదే బాధ, అదొక బాధ కూడా ఉంది. సో నేను వాళ్ళు అడిగినప్పుడు చెప్పడానికి ఇవన్నీ రీసెర్చ్ చేసుకుని వెళ్ళాను. ఫస్ట్ కేసు ఇద్దరు అబ్బాయి, సెకండ్ కేసు తర్వాత ఫస్ట్ కేసు మామూలుగా కన్జ్యూమర్ గా తీసుకున్నారు, అప్పుడు 2-3 సార్లు పిలిచినా రాలేదట. తర్వాత రెండోసారి డైరెక్ట్ గా రెడ్ హ్యాండెడ్ గా దొరికింది. 5 grams మెత్ ఉంటే అందులో 1 gram కన్జ్యూమ్ చేశారు, మిగతా 4 grams దొరికినాయి. అండ్ సీజ్ చేశారు, అరెస్ట్ చేశారు, రిమాండ్ పంపించారు. 45 days రిమాండ్ అండ్ 22B సెక్షన్ వేశారు. అది కనుక పడితే 10 ఏళ్ళు జైలు శిక్ష. 10 ఏళ్ళు. ఇప్పుడు ఇల్లు తీసుకొని ఏం చేస్తుంది? అండ్ NDPS వీటిలో కన్విక్షన్ రేట్ చాలా హై ఉంటుంది, 95. తప్పించుకోవడం ఇంపాసిబుల్. సో దాన్ని నాకేమనిపించింది అంటే దాని నుంచి తప్పించుకోవడం కోసం అడుగుతారు కదా, ఎందుకు చేసావమ్మా అని అడిగితే అదిగో రాజస్థాన్ చేయించాడు. రాజస్థాన్ అంటే మీడియాలో పబ్లిసిటీ ఎక్కువ వస్తుంది. సో అలా రాజస్థాన్ ఎందుకు చేయించాడమ్మా అంటే ఆ రాజస్థానికి మాలి మల్హోత్రాకి అఫైర్ ఉంది, నేను తప్పించుకోవడానికి చేస్తున్నాను. అయితే తప్పించుకోవాలంటే డ్రగ్ కేసులో ఇరికించడం అంత ఈజీయా? అది కూడా ఒక ఆడపిల్లని. అండ్ వీళ్ళు పోలీసులు అంతా రాజస్థాన్ దగ్గర లంచాలు తినేవాళ్ళ, అంత దారుణం అయితే కాదు కదా. అంత చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు వాళ్ళు, పెద్ద పెద్ద వాళ్ళని కూడా వదలరు అలాంటిది. సో
అనిపించింది నాకు అనిపించింది, నేను చెప్పా. అండ్ త్రూ ఫ్యాక్ట్స్ అన్ని కూడా. అంటే ఏమై అలిగేషన్ చేసింది రాజ్ తరుణ్ మీదే కాదు, ఎస్ఓటి పోలీసుల మీద కూడా క్లియర్ కట్ గా. రాజ్ తరుణ్ చేపించాడు అంటే దాని అర్థం ఏంటి? పోలీసుల సహాయం లేకుండా అంతే కదా, వీళ్ళు కూడా ఏదో లంచాలు తీసుకుని చేశారు అన్నట్టుగానే వస్తుంది కదా. సో అది అంటే క్లియర్ కట్ గా అంటే ఎందుకు ఏమిటి అలా అనేది నేను చూసి చెప్పా. అది అది ఇంకా వైరల్ అయిపోయి ఇంకా నెక్స్ట్ అవునా సార్ మీ దగ్గర ఏదో ఆధారాలు కదా అంటే నేను ఇంకా అక్కడ ఈ 2 కేసులు దొరికినాయి నాకు. ఫస్ట్ రాజ్ అని చెప్పిన ఎఫ్ఐఆర్ నాకు ఇంకా దొరకల. తిరిగి ఇంకా అడిగా నాకంటే ఒకసారి దూరిన తర్వాత ఇంట్రెస్ట్ తెలుసుకోవాలి, నాకు తెలిసిన సోర్సెస్ తోటి వాళ్ళతో వీళ్ళతోటి అడుగుతూ ఉన్నా. ఏ పోలీస్ స్టేషన్ చెప్పండి తెలుస్తుంది, ఏ పోలీస్ స్టేషన్ కూడా తెలియదు నాకు. తర్వాత గుంటూరులో బోర్డు పోలీస్ స్టేషన్ ఉంటాయి కదా, అట్లా ఎట్లా కనుక్కొని ఫైనల్ గా ఆ ఎఫ్ఐఆర్ కాపీ సంపాదించుకున్నారు. అయితే ఆ అమ్మాయి ఇంకోటి చెప్పడం ఏంటంటే అది ఆ కేసు గురించి నేను అడగడం కూడా జరిగింది ఆమెనే. ఇప్పుడు మస్తాన్ సాయి మీద మీరెందుకు కేసు పెట్టారు గుంటూరులో, నన్ను పెళ్లి చేసుకోవట్లేదని చెప్పి లేదా నన్ను రేప్ చేశాడని చెప్పి మీరు కేసు పెట్టారు కదా అంటే ఆ కేసు పోలీస్ స్టేషన్ ఉంది, నేను మాట్లాడకూడదు అంటారు. ఆ కేసు ఏంటండి అసలు? ఏంటి? తప్పించుకోవడం. కోర్టులో ఉంటే మాట్లాడుకోవడం అది వేరే విషయం. అది ఎఫ్ఐఆర్ మాత్రమే అయింది, కనీసం ఛార్జ్ షీట్ కూడా వెళ్ళాల. ఇప్పుడు రాజ్ తరుణ్ కూడా ఎఫ్ఐఆర్ అయింది, మరి అమ్మాయి ఎందుకు వచ్చి మాట్లాడుతుంది బయట? మాట్లాడకూడదు కదా. అది అడగండి మీరు. మీకు తెలిసిన ఆధారం ఏంటి? మీకు తెలిసింది ఏంటి అంటే ఫస్ట్ నేను ఎఫ్ఐఆర్ చూసాను, ఎఫ్ఐఆర్ దొరికింది నాకు, కంప్లైంట్ దొరకల. ఎఫ్ఐఆర్ పెట్టిన తర్వాత చాలా మంది దగ్గర అమ్మాయి చెప్పిందంటే ఇట్లా అది నేను రాశానా, నేను సంతకం పెట్టానా అని చెప్పి. సరే మామూలుగా ఎఫ్ఐఆర్ తో పాటు జనరల్ కంప్లైంట్ దొరుకుతుంది, కొంచెం కేసు డైరీలో వాటికి వెళ్తే దొరుకుతుంది, కొంచెం లోతుకి వెళ్తే మనకి దొరికింది. ఎందుకంటే వీళ్ళు అడుగుతున్నారు కాబట్టి. అమ్మాయి అడగకపోతే, మీడియా ముఖ్యంగా అమ్మాయి అడగకపోతే, లేకపోతే విలేకరులను అడగకపోతే ఆ అబ్బాయి ఏంటి అలా అంటున్నట్టు, ఆ అబ్బాయి ఏమన్నా చూసాడా అంటే నాకు చూశానని చెప్పలే నేను. ఇదిగో ఇదమ్మా ఇది పోలీసులు, నేనేనా ఆ అబ్బాయికి ఏమన్నా తెలుసా అంటే నేను తెలుసని చెప్పట్లా, ఇది ఉంది దీని సమాధానం ఏంటి అని అడుగుతున్నాను. సింపుల్. అది కూడా అడగద్దు అంటే ఇది మీడియా, మీరు చేయాల్సిన పని నేను చేస్తున్నాను. నేను కాకపోతే ఇంకోటి చేస్తాడు. నా గురించి మాట్లాడడానికి నువ్వెవరు అంటే నువ్వు మీడియాకి వచ్చావు, మాట్లాడే హక్కు ఉందా లేదా నాకు? మీరు చెప్పండి. ఇంకొకటి ఏంటంటే మీరు పిలిస్తే వచ్చి మాట్లాడుతున్నాను, నేను ప్లీజ్ నాకు పిలువు, నేను వచ్చి మాట్లాడుతాను లేదు కదా. మీకు అదే ప్రాబ్లం అనుకుంటే యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళందరికీ చెప్పండి, ఆ శేఖర్ భాష అనేవాడు వాడు ఒక డ్రగ్గిస్టు, లేకపోతే వాడు నీచుడు నికృష్టుడు, మీరు చెప్పాలనుకున్న బద్నామంతా చేయండి, చేసి తర్వాత వాడిని పిలవకండి యూట్యూబ్ ఛానల్ కానీ చెప్పండి మీరు ఏ బురద జల్లాలనుకుంటారు. ఇప్పుడు అన్ని తీసుకొస్తున్నారు బయటికి, ఇంకా నా మీద బురద జల్లి, వీడి మీద ఏమైనా ఉన్నాయి కేసులు చూడండి, వీడి పౌరాశ్రమంలో ఏమున్నాయి, వీడి పాత ఎఫ్ఐఆర్లు ఏమైనా అన్ని తోడండి, వీడిని కూడా బద్నాం చేద్దాం, ఏదో ఉన్నవి లేనివి అన్ని కలిపి చేదో చేస్తున్నారు. సరే బురద జల్లి ప్రయత్నం చేయండి, ఇట్లాంటివి చేస్తున్నప్పుడు అలాంటివి కూడా జరుగుతూ ఉంటుంది కానీ. సో నేను అనేది అదే, ఆరోపణ చేసింది మీరు, దానికి ప్రతి ఆరోపణ చేశారు, ఏది నిజమనేది తెలుసుకోవాలని క్యూరియాసిటీ అయితే ఉంటుంది కదా. యాక్చువల్గా ఆరోపణలు ససాక్షాధారంగా చేయాలి, నోటికి వచ్చిన మాటలు చెప్పచ్చు. ఆ రోజు ఏం చెప్పింది, ఆడియో బయటికి లీక్ అయితే నేను ఎందుకు అంత అన్ని బూతులు ఎందుకు తిట్టారమ్మా, అన్ని బీపులు ఉన్నాయి చాలా మంది, బీపులు లేకుండా వింటే అసలు నిజస్వరూపం తెలిసేది చాలా మందికి. బట్ ఎందుకు అన్నారమ్మా అంటే ఆవిడ షీ హ్యాస్ టు కుక్ అప్ ఎ స్టోరీ. నిజానికి రోజు జరిగేది అదే, రోజు జరిగే సన్మానం రాజ్ తరుణ్ కదా. కానీ ఆవిడ ఏం చెప్పింది, ఆ తలపగలు కొట్టేశారు. అప్పటిదాకా ఏం చెప్పింది, రాజ్ తరుణ్ ఏ రోజు నన్ను ఒక్కరోజు కూడా చేయట్లేదు నా మీద అని చెప్పింది. మరి ఆ రోజు ఎందుకు మాట్లాడాడు, ఆ రోజు ఒక ఏదో పాట పాడాడు, ఆ రోజు నా తల పగలు కొట్టాడు కాబట్టి నేను ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాను అని చెప్పింది. కానీ మీరు ఆడియోలో వింటే లాస్ట్ లో క్లియర్ కట్ గా నా మీద చెయ్యి పడిందో అని, అంటే నీకు చెయ్యి పడ్డాను కదా, ఫోన్ పగలు కొట్టేస్తున్నావు తీసుకుంటున్నాడు. మనం ఏంటంటే ఆడియోలు కూడా మనం విని లైట్ గా వదిలేసాం, నేను కొంచెం లోతుగా విశ్లేషిస్తున్నాను. మీరైనా చేస్తారు ఆ పని, నేనైనా చేస్తాను, అది ప్రాబ్లం. వాళ్ళకి నేను ఆ విశ్లేషించడం ప్రాబ్లం అయిపోతుంది. నేనేమి కట్టుగదులు ఎక్కడో ఉన్నవి లేనివి చెప్పట్లా, ఉన్నవి పాయింట్స్ డాట్స్ అన్ని కనెక్ట్ చేస్తున్నాను. ఓహో ఇది 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 ఓకే, దీనికి ఇది లింక్ అని కనెక్ట్ చేస్తాను. అంటే మీ ఉద్దేశంలో ఏంటంటే మీరు చెప్తున్న దాని ప్రకారం ఏంటంటే రాజ్ తరుణ్ ఇన్నోసెంట్ అనుకోవచ్చా ఈ దీంట్లో? ఖచ్చితంగా రాజ్ తరుణ్ ఇన్నోసెంట్ కాదండి, విక్టిమ్. పాపం పిచ్చోడు, పండుగ తింటున్నాడు. రాజ్ తరుణ్కి వేరే ఎఫ్ఐఆర్లు ఉన్నాయా, వాటి గురించి నేను మాట్లాడలే. ఈ అమ్మాయిని హింసించలేదు, ఈ అమ్మాయి పెట్టే బాధ నరకం అంతా భరిస్తున్నాడు. ఈ అమ్మాయితో 3 ఏళ్ళు ఉన్న తర్వాత ఈ రాజ్ తరుణ్ కట్ అయిపోయింది. 3 ఏళ్ళు ఉన్న తర్వాత ఈవిడ చింటూతో మూవ్ అయింది, తర్వాత మస్తాన్ సాయితో మూవ్ అయింది. అంతకు ముందు పూర్వాశ్రమంలో ఎంతమంది ఉన్నారు అవన్నీ మనకు అనవసరం. బేసికలీ రాజ్ తరుణ్కి ముందు ఎవరు ఉన్నారు అనేది నేను మాట్లాడాలనుకుంటే, ఎందుకంటే ఒకసారి మీడియాలోకి వచ్చిన తర్వాత నాకు 100 మంది ఫోన్ చేస్తున్నారు అమ్మాయి బాధితులు. ఇవన్నీ అది చెప్పండి సార్,
అప్పుడు ఆమె ఇంటర్మీడియట్లో ఇది చేసింది సార్, ఇది డిగ్రీలో ఇది చేసింది సార్, అసలు రాజధాని కాకముందు అది ఎవరో అసిస్టెంట్ తిరిగింది సార్, ఈ ఏవో చెప్తున్నారు. ఇంకోటి ఏంటంటే రాజధానితో తిరగకముందు మనకు అనవసరం. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు అవన్నీ రాజధానికి చెప్పి ఉండొచ్చు, చెప్పకపోయి ఉండొచ్చు, వాళ్ళిద్దరూ ఒక అండర్స్టాండింగ్ ఉండదు. బట్ ఆఫ్టర్ దట్ రాజధాని ఆ అమ్మాయి చేస్తున్నట్టు నేను చెయ్యాలంటే వీడు ఆడితో తిరిగాడు, దీంతో తిరిగాడు, ఏదో చెప్పుకుంటారు కదా. బట్ నా పాయింట్ ఏంటంటే ఇక్కడ ఇప్పుడు ఆ అమ్మాయి చెప్తుంది ఏంటంటే నా 11 సంవత్సరాలు నేను అతనితో ఉన్నాను, నా లైఫ్ స్పాయిల్ చేసేసాడు అని చెప్పేసి అతను చెప్తుంది యాక్చువల్గా. బట్ చెప్పడమే కదా, మాత్రమే, సాక్ష్యం ఏం లేదు. సాక్ష్యాలు నేను చూపిస్తున్నాను కదా. క్లియర్ కట్ గా 3 ఏళ్ల తర్వాత ఈ రాజ్ తరుణ్కి అసలు ఆమెకి సంబంధం లేదు. కానీ ఆ అమ్మాయి నోరు తెరిస్తే కేసు, మీడియా, పోలీసు, మహిళ, రోడ్డు, రచ్చ ఇవన్నీ పెట్టి మనోడిని అట్టా గుప్పెట్లో పెట్టింది. ఎందుకంటే కొంత సంబంధం ఉంది, కొన్ని ఫోటోలు ఉన్నాయి 3 ఏళ్లలో. ఈ ఆల్సో యాక్సెప్టెడ్. ఇవి పెడతా బయట, నువ్వు నన్ను అన్యాయం చేసావని చెప్తా, చూసుకొని కూర్చోంటే కూర్చోవాలి, లేవంటే లేవాలి. 15 కుక్కలు ఏవో ఉన్నాయి కదా, దాంతో పాటు 16 వద్దగా ట్రీట్ చేస్తా ఉన్నాం. అంతే, అదే జరుగుతుంది రోజు. పాపం ఒక మగాడికి జరిగే ఇంత దారుణం అనేది చాలా మంది చెప్పుకోరు బయటకి. మగాడు వచ్చి బయటికి చెప్తే పేపర్ ఆడదంతా, కానీ ఆవిడ చేసేది మామూలుగా అంటే ఆవిడ కొడితే తిరిగి కొట్టడం ఒక నిమిషం పని, కానీ తర్వాత వెంటనే పోలీసులకు ఫోన్ చేయడం, బయటికి ఇప్పుడు మస్తాన్ సాయి అలాగే తిరగబడ్డాడు, అమ్మని తిట్టడం ఇవన్నీ చేస్తుంది. చేసిన తర్వాత సరే తిరగబడ్డాడు అనుకోండి, వెంటనే పోలీస్, అది కూడా రేప్ కేసు, మర్డర్ కేసు ఇలా పెడితే. అంటే ఆఫ్టర్ 3 years వెన్ అంటే షీ మూవ్ టు విత్ చింటూ, మరి ఇంకా రాజ్ తరుణ్ ఎందుకు బేర్ చేసేటప్పుడు వదిలేయాల్సింది కదా. నీకు దమ్ముంటే అలాంటి వాళ్ళతో ఉండి తప్పించుకొని చూడు, అంతే నేను చెప్పేది. అది చెప్తున్నా, దానికే సమాధానం. మీడియా, పోలీసు, కేసులు. ఆ అమ్మాయి వదలలేదు. నువ్వు వదిలేమంటే రచ్చ రచ్చ అయిపోతుంది, కెరీర్ సర్వనాశనం చేసేస్తా. అంటే ఇప్పటి వరకు మాకు ట్రయాంగిల్ స్టోరీయే తెలిసింది, రాజ్ తరుణ్ అండ్ లావణ్య అండ్ మస్తాన్ సాయి. ఇప్పుడు మీరు చెప్తున్న దాంతో ఇది డయాగ్నల్ అయిపోయింది టోటల్. రాజ్ తరుణ్తో తిరిగి ఎప్పుడో కట్ అయిపోయింది, దట్ ఈస్ ట్రూ, నో డౌట్. కాకపోతే ఇంకా అంటే ఈవిడ ఏంటంటే బేసికలీ ఒక్కొక్కళ్ళు ఈవిడ ఎవరైనా సరే ఈవిడ ఏ ఉద్యోగం చేస్తున్నా అడిగారు, ఈవిడ ఎలా సంపాదిస్తున్నా అడిగారు. అడిగితే దానికి చెప్పింది ఏంటంటే నేను ఎలాంటి ఉద్యోగం చేయట్లేదు, రాజధానితో ఉన్న తర్వాత ఇదే చేశాను. సో నాకు మా నాన్న నెలకి ₹1,00,000 ఇచ్చేవాడు, ఆ ₹1,00,000 రాజధాని ఖర్చు పెట్టానని చెప్తుంది అప్పట్లో. మీరు ఇస్నాపూర్ వెళ్ళి వాళ్ళ నాన్నగారు ఒక చిన్న బడ్డీ కొట్టు, కిరాణా నడుపుకుంటారు, కిరాణా కాదు చిన్న బడ్డీ కొట్టు, గుట్కాలు, తంబాకులు, క్రేన్ ఒక కొట్టు, చిన్న బడ్డీ కొట్టు. మీరు వెళ్ళగానే అక్కడ ఎవరైనా అడిగితే చెప్తారు రామారావు గారు కొట్టింది. సో అంటే వాళ్ళని మనం ఊరు వెళ్ళి అడిగినప్పుడు, సార్ ఊళ్ళో వాళ్ళని అడిగితే మీరేమన్నా, నేను అటు వెళ్ళినప్పుడు ఊరికే జస్ట్ ఏదో పని మీద వెళ్ళినప్పుడు ఊరికే అడిగా, మీకు ఈ విషయం ఏమన్నా ఐడియా ఉందా, ఈ మధ్య టీవీలో వస్తుంది కదా అని. నేను బాగా అన్నింటిలో బాగా మీరు శేఖర్ భాష కదా అని చెప్పి వాళ్ళే ఇది వచ్చి చెప్పారు కొంతమంది. అంటే 70 లక్షలు ఇచ్చారని నిజమేనా అంటే ఆశ్చర్యపోయాడు. ఇంకోటి కూడా షాక్ అంట, ఫస్ట్ టైం రాజ్ తరుణ్తో ఉందనే విషయం మాకు ఇవాళ తెలిసిందండి, మేము ఎవరో అనుకున్నాము. అంటే ఎవరు అంటే ఇక్కడ ఎవరో లోకల్ గా అంటే ఎప్పుడో, అవన్నీ మనకు అనవసరం చెప్తున్నా కదా. అదే అంటున్నాను నేను అనేది ఏంటంటే. బట్ ఆయన చెప్పాడు మా అమ్మాయికి నేను స్విఫ్ట్ కార్ కొనిపెట్టానని చెప్తున్నాను. సార్ నోటితో చెప్పడం వేరు, సాక్ష్యం చూపించడం వేరు. స్విఫ్ట్ కార్ కొనిపెట్టడం పెద్ద విషయం కాదు సార్, స్విఫ్ట్ కార్ కాదు కదా ఈవిడ తిరిగేది, జీప్ లో, అది రాజ్ తరుణ్. పాయింట్ ఏంటంటే నేను ఇచ్చానని ఒక నోటి మాట అనొచ్చు, సాక్ష్యాలు చూపించడం కష్టం. సో నేను వాటి గురించి నేను మాట్లాడు, ఆవిడ అయితే సాక్ష్యాలు చూపించమనండి, దాని గురించి కూడా పాయింట్ కాదు. నువ్వు స్విఫ్ట్ కార్ ఇచ్చావో లేకపోతే ఇంకోటి ఇచ్చావో, 70 లక్షలు ఇచ్చావో, 80 లక్షలు ఇచ్చావో, ఇచ్చుంటే నువ్వు ఏదైనా నోటు రాసుకో. ఆవిడకి వడ్డీకి ఇవ్వడం అలవాటే, ఆవిడ చిన్నప్పటి నుంచే వడ్డీ వ్యాపారం లాగా చేస్తూ ఉండేదని అక్కడ ఊళ్ళో చెప్పారు. సో వసూలు చేసుకుంటా ఉంటుంది. అలాగే అంటే కొన్ని కూడా ఆవిడ మీద కొన్ని కేసులు కూడా నమోదైంది, చాలా మంది తెలియదు. అంటే ఏం చేస్తుంది ఆవిడ డబ్బుల సంపాదనకి, బ్లాక్ మెయిల్ ప్రధానంగా వినపడిన ఇదన్నమాట. అదేంటంటే నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఒక వేరే దేశం మహిళ ఇచ్చిన కంప్లైంట్ ఆవిడ మీద. ఆవిడ పర్సనల్ ఫొటోస్ కొన్ని న్యూస్ లాంటివి అన్ని కూడా కలెక్ట్ చేసి ఆవిడని బ్లాక్ మెయిల్ చేస్తుంటే, ఆవిడ బ్లాక్ మెయిల్ చేస్తే ఇంకా ఆవిడ తట్టుకోలేక వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు. ఎంత దారుణం అంటే యాక్చువల్లీ వాళ్ళ నాన్నగారికి పంపించి ఆయన డబ్బులు డిమాండ్ చేయడం ఇట్లా అవన్నీ చేస్తే ఫైనల్లీ ఆ కేసులో కూడా జైలుకి వెళ్ళారు. చాలా మందికి ఇది తెలియదు. యాజ్ ఎ జర్నలిస్ట్ యూ షుడ్ హ్యావ్ డన్ ఇట్. మీరు చేయాల్సిన పని చేయట్లేదు అనేదే ఇప్పుడు. ఎందుకంటే ఒకసారి నేను మీడియా చెల్లికి వెళ్తున్నాను, వెళ్ళి పిలుస్తారు. నేను ఏం చెప్తాను, 2 వాళ్ళు పిలిచారు, 3వ వాళ్ళు పిలిచారు, భయ్యా నేను చెప్పిందే చెప్పి నాకే బోరు కొడుతుంది,
అన్నప్పుడు కనీసం కొత్త వేరే దానికి వెళ్ళినప్పుడు కొంచెం కొత్తదనం ఇద్దాం, ఇంకా నెక్స్ట్ ఏదైనా ఇన్వెస్టిగేట్ చేద్దాం అని చెప్పి నేను నా సైడ్ నుంచి చేస్తుంటే ఇంకో పక్క ఉప్పెన్లాగా నాకు ఇన్ఫర్మేషన్ వచ్చి పడుతుంది. సార్ మీరు చెప్పారు కదా సార్, అమ్మాయిలా సార్, అమ్మాయిలా సార్, ఇప్పుడు రకరకాలుగా వచ్చి చెప్తున్నారు. సరే అందులో ఎంత చెప్పొచ్చు ఎంత చెప్పకూడదు ఎన్ని ఎథిక్స్ పాటించి ఉండేవి మాత్రమే చూపిస్తున్నాను. అయితే ఇప్పుడు అమ్మాయి చేస్తున్న ప్రధాన ఆరోపణ ఏంటంటే, ఇప్పుడు మస్తాన్ సాయి అనే విషయంలో ఇప్పుడు అతనికి అన్యాయం జరిగిందని మీరు చెప్తున్నారు, మరి అతను ఎందుకు బయటకు రావట్లేదు? బయటకు వచ్చిన అవును నాకు అన్యాయం జరిగింది, అమ్మాయి వల్ల నేను ఇబ్బంది పడ్డాను నేను ఎందుకు చెప్పట్లేదు? ఆ అబ్బాయి మీద పెట్టిన కేసులు ఈ 376 ఇవన్నీ కూడా నేను తీసేస్తా, నాకు అదే కదా కావాలి. నేను 1.5 సంవత్సరం నుంచి కనీసం అమెరికా కూడా పోలేకుండా ఇండియాలోనే పడున్నాను, నా కెరీర్ నాశనం అయిపోయింది. ఇప్పుడు ఫస్ట్ వీటి నుంచి తీపించుకుంటే కదా అమ్మాయి ఏం చెప్తుంది, నేను తీసేస్తా, నువ్వు నేను చెప్పినట్టు వచ్చి ముందుకు వచ్చి నేను చెప్పినట్టు చెప్పు అంటే అబ్బాయి అంటే ఫేస్ చూపించలేదు, బట్ నేను ఏదో కొంచెం సైడ్ నుంచి ఫేస్ ఏదో చూపించినట్టు మనం చూసాం టీవీ ఛానల్లో. సో చెప్పాల్సింది చెప్పాడు, అమ్మాయి ఏం చెప్తే చెప్తాడు బేసికల్, ఎందుకంటే కేసులు తీపించుకోవాలి, అది అండర్స్టూడ్, పెద్ద దాంట్లో పెద్ద లాజిక్ ఏం లేదు. మరి అయితే ఈ అమ్మాయి ఏం చెప్తుంది, రాజధాని నేను కలిసి పెట్టాం కేసులు మస్తాన్ సాయి మీద అంటుంది. ప్రూఫ్ లేకుండా ఇప్పుడు నేను ఇట్లా అదే సార్ ఇప్పుడు అడగాలి వెంటనే ఏంటండి ప్రూఫ్ అని. ప్రూఫ్ అంటే ఆవిడ అదే అంటుంది, మేము ఇద్దరు వెళ్ళి పెట్టాము ఇంకా అదే ప్రూఫ్ అంటుంది. ఇప్పుడు పెట్టాము జాగ్రత్తగా గమనిస్తే దానికి కూడా ఇదంతా కూడా ఏంటి ఎందుకు జరిగింది, ఇప్పుడు ఇది చర్చకి ఎప్పుడు వచ్చింది, నేను బయటికి తీసుకొస్తే లేకపోతే అసలు అవునమ్మా మీరు చెప్పిన కరెక్ట్ అమ్మా మనం తలుపేస్తున్నాం బేసికల్. అలా కాకుండా ఇప్పుడు చర్చ జరిగినప్పుడు వాళ్ళు సంజయ్ ఇచ్చుకోవాల్సిన పరిస్థితికి వాళ్ళు వచ్చారు. ఏ టీవీలో అయితే వాళ్ళకి ఈ కాల్స్ అన్ని వినిపించేసి జనాలకి అవును ఏం లేదు మస్తాన్ సాయికి ఈవిడ ఫ్రెండ్ మాత్రమే అని చెప్పగానే అందరం కూడా గుడ్డిగా తలొప్పేసాము. ఎప్పుడైతే ఇది బయటకు వచ్చిందో దట్ ఈస్ సంథింగ్ ఫిషీ ఉందంటే క్లియర్ కట్ గా మస్తాన్ సాయి నువ్వు నాకు ఇచ్చి పెళ్లి చేయండి, మస్తాన్ సాయి నేను పెళ్లి చేసుకుంటా అని చెప్పి మోసం చేశాడు, నన్ను రేప్ చేశాడు, ఇవన్నీ కూడా క్లియర్ కట్ గా మా ఇద్దరు లవ్ అఫైర్ అంతా ఎస్టాబ్లిష్ చేసింది క్లియర్ కట్ కంప్లైంట్ లో, సంతకం కూడా పెట్టింది. సో చెప్పాల్సిన రెస్పాన్సిబిలిటీ ఉంది. అండ్ ఆ రోజున ఆయన అడిగారు ఏంటమ్మా కేసు మీ మధ్య అంటే ఏదో చిన్న కేసు అండి 376 చిన్న కేసు, అది క్లియర్ కట్ గా ఫ్యాక్ట్స్ ని దాచిపెట్టడమా కాదా, అది నా పాయింట్. అది అంటే మనల్ని అందరినీ మీడియా వాళ్ళందరినీ ఫూల్స్ చేసినట్టు అనిపించింది నాకు, మీకు అనిపించిందా? అది ఈ రోజున నేనంతా తీసుకొచ్చిన తర్వాత కూర్చొని సంజయ్ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. బట్ అది కాదని అంటుంది కదా ఆల్రెడీ, మీరు వేరే ఛానల్కి వెళ్తే ఆయన అవును ఇది కాదని చెప్పేసి ఆయన కూడా తెచ్చేసారు కదా అక్కడ. ఇది ఆవిడ ఏమంటదంటే అది నేను ఈ కంప్లైంట్ ఇంగ్లీష్ లో రాశాను, తెలుగులో రాశాను అంటే ఆంధ్ర పోలీసులకి ఇంగ్లీష్ అర్థం కాదనుకుని తెలుగులో రాసిందేమో, తెలంగాణ పోలీస్ అంటే హైదరాబాద్ పోలీస్ అంటే బాగా ఎడ్యుకేటెడ్ వాళ్ళకి ఇంగ్లీష్ లో రాసేసాను. లేకపోతే నిజంగా ఆవిడ రైటింగో కాదు కానీ ఆవిడ సంతకం అయితే మ్యాచ్ అయింది. అది కూడా అదైనా క్లారిటీ ఇవ్వాలి కదా, ఆ సంతకం నాదే అని. ఈ సంతకం నీది కాదు, కంప్లైంట్ నీది కాదు అనుకో, కేసు ఎవరు కట్టారమ్మా? అబ్బాయిని ఎఫ్ఐఆర్ చేసి 376 ఊరికే పెడతారా పోలీసులు అంత ఈజీగా? దారుణం కదా అది. అయితే ఇప్పుడు ఇక్కడ దిలీప్ శుంకర్ అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో ఆయన చెప్తుంది ఏంటంటే, వాళ్ళు ఉంటుంది ఒక లగ్జరీ గేటెడ్ ప్రీమియం విల్లా, దాంట్లోకి ఎవరు రావాలన్నా కూడా ఓటీపీ హ్యాస్ టు కమ్ టు ద రాజ్ధరన్ ఫోన్. రాజ్ధరన్ ఫోన్ లో ఓటీపీ చెప్తేనే కానీ లోపడానికి రావడానికి లేదు. సో మరి మస్తాన్ సాయి అనే వ్యక్తితో ఈ అమ్మాయికి అక్రమ సంబంధం ఉన్నప్పుడు అంటే రాజ్ధరన్ అంత పెద్ద మనసు చేసుకుని ఇంట్లో ఉండే సంబంధం మీరంటున్నా, అక్రమ సంబంధం కాదు సక్రమ సంబంధమే అది ఒప్పుకోవట్లేదు కదా అమ్మాయి కూడా. అయితే ఆవిడ అక్రమ సంబంధమే అంటున్నారా? ఆవిడే సంబంధమే లేదంటుంది ఆవిడ. అదే అంటున్నాను. మీకు ఆవిడ దీనికి వాళ్ళే కౌంటర్, ఆ అమ్మాయి చెప్పింది, మీరు గమనిస్తారు. ఆయన దిలీప్ శంకర్ గారు చెప్పిన మాట మీరు చెప్పారు. ఆ అమ్మాయి కొన్నాళ్ళ క్రితం అదే అమ్మాయి రాజ్కి నా ఫోన్లు 2 సింక్ లో ఉంటాయండి, తనకి ఎస్ఎంఎస్లు ఓటీపీలు వస్తే నాకు వస్తుంటాయండి, అందుకే అతను ఎక్కడ స్విగ్గీ చేశాడు ఇవన్నీ కూడా తెలుస్తున్నాయండి చెప్పిందా? గుర్తుందా మీకు? మరి ఆ ఓటీపీ కూడా రాదు కదా, వస్తుంది కదా. అండ్ రాస్తారు అట్టగా షూటింగ్ లో ఉంటాడు, ఓటీపీ ఈమెకి వస్తుంది, ఈమె యాక్సెప్ట్ చేస్తే సరిపోదు కదా. సో క్లియర్ కదా, అది క్లియర్. అయితే రాజ్ధరన్ చెప్తూ ఏమన్నాడంటే, నేనున్నప్పుడు కూడా వాడు ఫస్ట్ ఫ్లోర్ లో ఉండేవాళ్ళు, నేను కింద ఉండేవాడిని అన్నాడు. అంటే రాజ్ధరన్ వర్షన్ ఏంటి? రాజ్ధరన్ చెప్పింది కరెక్టే, మేము బ్రేకప్ అయిపోయి చాలా రోజులైంది, నేను పైన ఉంటాను, వచ్చి నా మన షూటింగ్ చేసుకుని ఆ పైకి వెళ్ళి ఏదో మంది ప్యాక్ చేసుకొని పడుకుంటానని చెప్పాడు ఆయన. ఇక్కడ కింద మామూలు రచ్చ కాదండి, ఒక బ్యాడ్ సర్కిల్, విషియస్ సర్కిల్, అది ఎంత డ్రగ్స్ చేసుకుని నాన్న రచ్చ రింబోలా చేస్తుంటారు, భరించలేను నన్ను అంటే అక్కడితో ఆపేస్తాడు పాపం. ఆయన ఇంత టార్చర్ చేస్తున్నాడని మనకి దీంట్లో అర్థమైంది తప్ప అది కూడా మనకి తెలియదు, ఆ రోజు చెప్పలేదు క్లియర్ కట్ గా. సో ఆయన చెప్పిన దానికి ప్రూఫ్ ఉంది, ఈవిడ చెప్పిన దానికే ప్రూఫ్ లేదు. సో అంటే ఫస్ట్ 3 సంవత్సరాలు అంటే ఈ పూజలు వీళ్ళన్నీ కొన్ని ఫోటోలు చూపిస్తున్నారు వాళ్ళు, అవన్నీ కూడా ఫస్ట్ 3 years లోనేనా కోడలను చేసుకుందాం అనుకున్న వర్షనేనా? 3 years
5 years. ఆ డేట్ కి ఆయన ప్రూఫ్ ఏం చూపించలేకపోవచ్చు, కానీ ఈ డేట్ కి అయితే ప్రూఫ్ ఉంది కదా. 2021 నుంచి మస్తాన్తో ఉన్న దానికి క్లియర్ కట్ సాక్షి నువ్వు రాసిచ్చింది, ఇవాళ నాకు సంబంధం లేదు. సో మీరు అడగాల్సింది ఏంటంటే ఇది పట్టుకొని దీంట్లో ఎన్ని కరెక్ట్. 2021 నవంబర్ లో మస్తాన్ పరిచయం ఉన్నాం, ఇది కరెక్టేనా? ఓకే, ఇది కరెక్టా. నెక్స్ట్ మస్తాన్ రావు 2022లో ఎప్పుడో ప్రపోజ్ చేశాడు, నేను యాక్సెప్ట్ చేశాను, ఇది జరిగిందా? ఇలా అడిగితే దీంట్లో తర్వాత ఇవి ఏవో రాసేసావు, గోల్డ్ అంతా పీకేసాడు, సెక్స్ వీడియో కాల్స్ అన్నావు, ఇంకా రకరకాల అతనికి పెళ్ళైందని తెలిసింది, ఇవన్నీ కూడా నీకు ఎప్పుడు తెలిసాయి? ప్రతి ఒక్కటి సెంటెన్స్ పీక్ అడగండి, ఒక పెద్ద ప్రోగ్రామ్ చేసుకోండి మీకు. బట్ ఆవిడ ఏమంటుంది అసలు, ఇది నేను రాసిందే కాదని అంటే ఇంకేమడుగుతాం మనం దాన్ని? రాసిందే కాదు అని 1.5 సంవత్సరం ఒకటి నీ సంకనాకి ఇచ్చేసి ఇవాళ నాకేం తెలియదు నేను శుద్ధపోసనండి ఎలా నేస్తావు? ఒకటి జీవితం 1.5 సంవత్సరం తిరిగిస్తావా నువ్వు? అదే నా పాయింట్ కూడా. రాజధాని కోసం కాదు, ఇది ఈ సెక్షన్లు పెట్టి బ్లాక్ మెయిల్ చేసే అబ్బాయిలతో డబ్బులు వసూలు చేయడము, వాళ్ళని కాళ్ళ మీద తీసుకురావడము, ఇవి చేస్తున్నారు వీళ్ళు, విచ్ ఇస్ వెరీ రాంగ్. ఇదే నా పోరాటం. ఈ పోరాటంలో నేను చేసిన ఈ ప్రయత్నం వల్ల అట్లీస్ట్ ఒక అబ్బాయి బయటపడ్డాడు. ఇవాళ వాళ్ళు సభాముఖంగా వచ్చి మేము తప్పుడు కేసు పెట్టాం, అది ఎవరు పెట్టించారో పెట్టలేదో ఇదంతా ఫేక్, ఏదో ప్రెషర్ వల్ల పెట్టేసాను, ఇవన్నీ కూడా పోలీస్ డోంట్ బై ద పాయింట్. వన్స్ యూ డిడ్ ఇట్ ఏం చిన్నపిల్ల కాదు ఆయన పెట్టించడానికి. వాడిని ఎందుకు కొట్టాడు, వీడు కొట్టమని చెప్పాడంటే కొట్టింది నువ్వే కదా. తర్వాత ఈ సంతకం కూడా ఆవిడదే కదా, చిన్నపిల్లలు కాదు కదా, ఇష్టం వచ్చినట్టు కేసులు పెట్టేసి అది పెట్టిన తర్వాత కూడా క్షమాపణ అయినా చెప్పావా? వెనక్కి తీసుకోవాలి కదా తప్పని తెలిసినప్పుడు. నెల 2 నెలలు కాదు కదా, 1.5 సంవత్సరం ఏం చేస్తున్నావు? ఈ వాళ్ళ నీ కేసు వచ్చి నువ్వు తప్పించుకోవాల్సి వచ్చినప్పుడు బయటకు వచ్చి అప్పుడు గుర్తొచ్చిందా ఈ తప్పుడు కేసు అని? ఇప్పటిదాకా గుర్తు రాలేదా? అడగాలి కదా మనం. మీరు మాట్లాడారా మస్తాన్ సాయితో కానీ చింటూతో కానీ అన్న తర్వాత దీని గురించి అయితే మీరేం మాట్లాడడం? నాకు ఒక భయం కూడా, లావణ్య ఫోన్ నంబర్ కూడా నాకు లేదు. ఆ రోజు బయట నుంచి వస్తే నాకు ట్రూ కాలర్లో జస్ట్ అన్వి అనేది చూపించింది, నాకు అర్థమైంది ఈవిడేమో అని చెప్పి ఫోన్ ఎత్తితే ఆవిడే. బట్ నాకు చాలా చిరాకు బేసికలీ ఒక డ్రగ్ పెడ్లర్స్ తోటి మాట్లాడాలని, అండ్ ఎస్పెషలీ ఇంత నిజమైన అమ్మని ఇంత దారుణంగా. అప్పటికి నేను అది వినున్నా, నాకు కాలిపోయిన మామూలుగా కాదనమాట. అందుకే కొంచెం ఎల్కేలు డీలు జీలు అన్ని చాలా చిన్నవి ఈవిడ మాట్లాడాను. మీరు విన్నాను. అంటే అమ్మతో పడుకున్నావా అన్నంత నీచమైన మాట భరించలేము ఎవరు కూడా. అండ్ మీ అమ్మతో ఎంతమంది సంసారం చేస్తే నువ్వు పుట్టావురా అంటే అది ఎల్కే అనేది ఏదో ఫ్లోలో ఒక మాట అనేసి అది కాదు. అంతకన్నా నాకు అంటే విపరీతమైన కోపం వచ్చేస్తాను. కోటేద్దాం సంప్రదాయం అంటే పొలిటికల్లీ కరెక్ట్ కాదు, లీగల్ చట్టబద్ధం కాదు కాబట్టి ఆగిపోయింది. లేకపోతే ఎవడైనా వరిస్తాడు, నరమానవుడు మనిషి. మీరు చెప్పండి, నేను ఎన్టీవీ ప్రేక్షకులను అడుగుతున్నాను, అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు ఎవరైనా సరే, అమ్మాయి కదండి మహిళ కదండి అంటున్నారు కదా. ఒక అమ్మాయి ఇలా, అమ్మాయి అయినా సరే అబ్బాయి అయినా సరే ఇలా తల్లిని, వాళ్ళిద్దరి మధ్య ఏ గొడవైనా ఉంది, వాళ్ళ తల్లిని నువ్వు తల్లితో పడుకున్నావురా అని చెప్పి అనడం, ఏ గొడవైనా కానీ ఎంత అది కొట్టే కాకుండా ఎంతమందితో సంసారం చేస్తే నువ్వు పుట్టావురా, అది నేను సంసారం పడుకున్నావని చాలా ఇదిగా మాట్లాడాను అది, కానీ చాలా చండాలమైన లాంగ్వేజ్ లో అది అడిగితే అది బీపులు ఉన్నాయి కాబట్టి ఇన్నాళ్ళు మీ ఎవ్వరికి తెలియలే, అయ్యో పాపం ఎందుకు వీడియో అనవసరంగా చేసుకుంటున్నాడు అని చెప్పి. మీరు నిజంగా ఇప్పుడు ఆ మీనింగ్ విని నిజంగా మీరు ఇప్పుడు ఆల్రెడీ యూట్యూబ్ లో కాకపోయినా వాట్సాప్ లో సర్క్యులేషన్ లో నాకు అట్లాగే వచ్చింది ఈ వీడియో, నాకు వాట్సాప్ సర్క్యులేషన్ లో వచ్చింది. వింటే నా అమ్మ కాకపోయినా ఎవడమ్మైనా అట్లా అంటే మనకు కోపం రాదు, మీకు వస్తుందా? రాదు, 100% వస్తుంది. తప్పది, నాట్ ఎట్ ఆల్ యాక్సెప్టబుల్. అదే అనేది. సో ఆ కోపంతోనే నేను ఆ రోజు అలా మాట్లాడాను. ఐ లిటరల్లీ ఫెల్ట్ లైక్ షీ డజంట్ డిజర్వ్ టు లివ్. అంత ప్రపంచంలో మనకు అన్నిటికంట ప్రాణం కన్నా దేశం కన్నా అమ్మ మనకి చాలా ముఖ్యం. అన్ని వదిలేద్దాం, ఇవన్నీ చిన్న తప్పులను క్షమించేద్దాం, అక్రమ సంబంధాలు డ్రగ్స్ ఇవన్నీ కూడా అమ్మని తిట్టావు చూసావా, అది నేను జీర్ణించుకోలేకపోతున్నాను. అయితే యాక్చువల్గా నిన్న మీరు ఒక ఛానల్కి వెళ్ళి లేచి వెళ్ళిపోయారు, అంటే నన్ను ప్రేక్షకుల్లాగా కూర్చోబెట్టారని చెప్పేసి. అంటే ఏం చెప్పాలనుకున్నారు? మీ ఫైనల్ వర్డిక్ట్ అంటే మీ వాదన ఏంటి అసలు? మీరు చెప్పాలనుకున్న పాయింట్ ఏంటి? నేను చెప్పాలి, నేను అడగాలనుకున్నది ఆ టీవీలో అడిగేశారు. దట్ ఈస్ మై ఫస్ట్ సక్సెస్. ఇన్నాళ్ళు నువ్వు ఎందుకు అడగట్లేదు ఇది ఉంది చూడరా అని రకరకాల ఛానల్స్ లో చెప్తుంటే అది బాగా వైరల్, మొత్తానికి వాళ్ళకి కూడా ప్రెషర్ వచ్చింది. వాళ్ళు అడగకపోతే వీళ్ళు ఒక బయాసిడ్ ఛానల్ అనుకునే స్టేజ్కి వెళ్ళిపోయింది సిచ్యువేషన్. సో ఖచ్చితంగా వాళ్ళు అడగాలి, అంటే అడగడానికి కూడా నేను తీసుకొచ్చాను కాబట్టి వీడినే కూర్చోబెట్టి అడిగించాలి. ఇంకా వీలైతే వీడిని కొంచెం అంటే
నన్ను కూడా ఏదైనా బ్లేమ్ చేద్దాం అనుకున్నారు, ఏదైనా క్యారెక్టర్ అసోసియేషన్, నువ్వు కూడా డ్రగ్ ఎడిక్ట్ కదా, నువ్వు అమ్మాయిలతో తిరిగావు కదా, లేకపోతే ఇంకోటో ఇలాంటివి ఏదైనా సరే మాటలు మాట్లాడేసి ఏదైనా బురదల్లే ప్రయత్నం ఏదైనా అయ్యి ఉండొచ్చు, వీ డోంట్ నో. బట్ నాకు బేసికల్లీ ఏదైనా నా పాయింట్ ఏంటంటే నేను వెళ్ళి అక్కడ గంటలు కూర్చొని డిబేట్ పెట్టడం కూడా కాదు నా పాయింట్. మీరు అడగాల్సినవి అడగండి, మీరు అడిగినా ఒకటే నేను అడిగినా ఒకటే, మీరు అడగండి, ఇందులో నిజం ఉందా లేదా అడగండి. అట్లీస్ట్ అమ్మాయి చెప్తుంది, చెప్పిన తర్వాత అది కూడా అనకండి, దాంట్లో వెలికి తీయండి నిజాలు. అండ్ అన్నిటికంటే అదా అసలు గొప్ప విషయం ఏంటంటే, చాలా గొప్ప విజయం ఆ ఛానల్లో లాయర్ పక్కన కూర్చొని ఈ అమ్మాయి అండి అది తప్పుడు కేసు అని ఒప్పుకుంది. ఎవడు పెట్టాడో అవన్నీ పక్కన పెట్టేస్తే ఆ మస్తాన్ సాయి అనే ఎవడో ఒక అబ్బాయి మీద అమ్మాయి చెయ్యని పనికి తప్పుడు కేసు, రేపు మర్డర్ పెట్టావు, అది మేము తీసేసుకుంటున్నాం అని చెప్పాడు. ఆ అమ్మాయి తీసుకోకపోయినా, అది పోలీసులు ఒప్పుకోకపోయినా ఇది ససాక్ష్యంగా లాయర్ సమక్షంలో ఒక రెస్పెక్టెడ్ టీవీ ఛానల్లో అండ్ మోడరేటర్ సమక్షంగా, నా సమక్షంగా జరిగింది. మేమందరం సాక్ష్యం దీనికి. సో రేపు ఆ అబ్బాయి పెట్టుకొని వెళ్ళి హీ కెన్ గెట్ అవుట్ ఆఫ్ దట్ కేస్. కాకపోతే 1.5 సంవత్సరం ఆ అబ్బాయికి జరిగిన రేపుకి ఎవరిస్తారు? కానీ ఇదే నేను చెప్తున్నా, ఇది నా విజయం, దీనికోసమే నేను పోరాడుతున్నాను. ఇవాళ మస్తాన్ సాయిని తప్పు ఉన్నాడు, రేపు రాజ్ తరుణ్ కూడా తప్పని మనం ప్రూవ్ చేస్తాం. ఇలాగే ఎవరి మీదైనా సరే తప్పుడు కేసులు పెడితే మనం ప్రూవ్ చేయాల్సిందే. అబ్బాయిల తరపున ఎప్పుడు మాట్లాడండి, అమ్మాయిల తరపున అందరూ బేకులు వేసుకుని వచ్చేస్తారు, మీద పడిపోతారు, చేస్తారు. సో అట్లీస్ట్ లెట్ మీ బీ దేర్. నన్ను కూడా నోరు నొక్కే ప్రయత్నం చేస్తారు. ఆ సంగతి నీకెందుకు, నువ్వెందుకు మాట్లాడుతున్నావు, వద్దా మాట్లాడదా? మీకు బెదిరింపు కాల్సి అన్నీ ఉన్నాయి. పాత అప్పుడు ఆ కాలంలో ఏం చేసావు తీస్తా, ఈ కాలంలో తీసుకోమ్మా, ఏం తీసుకుంటావు తీసుకో. ఇంకా కాంప్రమైజ్ కాల్సి ఏం రాలేదు మరి? నేను ఎత్తనే ఆ అమ్మాయి నుంచి ఫోన్ అసలు నేను చెప్తాను అంతే. కాంప్రమైజ్ కాల్సా బొంక నేను సి అంటే ఏం చెప్పాలండి, నేను నోరు మూసేయాలి చెప్పండి, మీరు చెప్పండి మూసేయమంటారా? నేను అడిగే పద్ధతి మూసేయమంటారా అంటే మీరు మూసేయాలి అనుకుంటే నేను పిలవను ఫస్ట్ ఆఫ్ ఆల్. అదే మరి. సో ఎవరైనా సరే ఆవిడ చెప్పే దాంట్లో నిజం ఉంది, శేఖర్ భాష ఆవిడని వేధిస్తున్నాడు అని ఏ యూట్యూబ్ ఛానల్ అయినా ఏ టీవీ ఛానల్ అయినా భావిస్తే నన్ను పిలవకండి. నేను చెప్పే దాంట్లో నిజం ఉంది, పాయింట్ ఉంది, లాజికల్ గా ప్రశ్నిస్తున్నాడు ఈ అబ్బాయి అనుకుంటేనే పిలవండి. సో ఇప్పుడు తప్పు నాది కాదు, మీదే, పిలిచిన వాళ్ళదే తప్పు, అంతేనా? మరి మీకు ఈ కేసులో మీరు ఎంత ఇన్వాల్వ్ అవడం వల్ల, ఐ మీన్ మీరు అంటే ఈ సాక్ష్యాధారాలు వెలికి తీసి వాళ్ళందరికీ చూపించి చేయడం వల్ల మీకు పర్సనల్ లైఫ్ కానీ ప్రొఫెషనల్ లైఫ్ కానీ ఎఫెక్ట్ అవ్వట్లేదా? ఎందుకు ఎఫెక్ట్ అవ్వట్లేదు? ఎఫెక్ట్ అవుతున్నాయి. కొంచెం బెదిరింపులు, నానా రకాల ఇండైరెక్ట్ గా ఇది చేయడము చూస్తున్నాను, అవన్నీ కూడా. ఏంటంటే ఒక డెస్టినీ అంటారు కదా, మనం తీసుకెళ్ళి దేవుడు ఇది చేయరా. అప్పుడు బేసికల్ నాకు నిజంగా ఒక మాట చెప్తారు కదా, నా సంగతి జరిగిన తర్వాత కొంతమంది వచ్చి నన్ను అప్రోచ్ అయ్యి నాకు ఈ సహాయం కావాలి చేయాలంటే, నేను కొంత మా నాన్న అడ్వకేట్ కాబట్టి నాకు కొన్ని సెక్షన్లు వాటి కొంచెం ఐడియా ఉంది. అలాగే నాకు తెలిసిన లాయర్స్ వాళ్ళతో కొంత సపోర్ట్ ఇప్పించడం, వాళ్ళ బాధని ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ బాధ వినేవాడు ఒకడు, నమ్మేవాడు ఒకడు ఉంటే వాళ్ళకి సగం బాధ తగ్గిపోతుంది. సో అలా కొంతమందికి నేను కౌన్సిలింగ్ చేయడము, కొంతమందికి హెల్ప్ చేయడం, ఇలాంటివి చేస్తున్నాను. వాళ్ళు రాస్తారు కాబట్టి మీ అందరికీ తెలిసింది. బట్ ఇది నేను ఐ బీన్ డూయింగ్ ఇట్ ఫ్రమ్ 2 months. నాది అయిన దగ్గర నుంచి నేను చేస్తున్నాను. ఎందుకంటే నేను ఎత్తుకుని వెళ్ళడం కాదు, వాళ్ళే వచ్చారు టీవీలో చూసి నాకు కూడా ఎలా జరిగిందండి అని చెప్పి. ఓకే. సో అలా సో ఫైనల్గా అంటే ఈ కేసు గురించి మీరు అంటే మీ దగ్గర కొన్ని సాక్ష్యాధారాలు ఉన్నాయి, ఆ సాక్ష్యాధారాలను బయట పెట్టారు. అంటే అయ్యో నా దగ్గర లేవండి, ఉన్నాయండి, కళ్ళు తెచ్చుకొని చూస్తే అదే పబ్లిక్ డొమైన్ లో ఉన్నాయి, మీరు సేకరించి దాన్ని తీసుకొచ్చి మీడియా ముందు పెట్టి మీరు చెప్తున్న మాటలకి నేను ఎవరినండి చేయడానికి, ఇది ఎవరు చేయాలి? బేసికలీ ఒకటి అంటే జర్నలిస్ట్ గా మీరు నేను చేయొచ్చు, తప్పులేదు. కానీ పోలీస్ స్టేషన్ లో ఒకళ్ళు కేసు పెట్టినప్పుడు, నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో రాజ్ తరుణ్కి అగెన్స్ట్ గా నువ్వు కేసు పెట్టినప్పుడు మీడియా హడావిడి చేసిందనో లేకపోతే పైనుంచి ఏదో రికమెండేషన్ వచ్చిందనో కేసు పెట్టకుండా దాని పూర్వపరాల్లోకి వెళ్ళి అంటే ఇదే నర్సింగ్ పిఎస్ లో ఈఎంఐ మీద బ్లాక్ మెయిల్ కేసు అరెస్ట్ జైలు కూడా వెళ్ళి వచ్చిందండి. ఈఎంఐ డ్రగ్ పెడ్లర్ అండి, ఈఎంఐ డ్రగ్ పెడ్లర్ దాని నుంచి తప్పించుకోవడానికి మన మీదే నిందేస్తుందండి. మనం రాష్ట్రం దగ్గర లంచాలు వేసుకున్నాం అని చెప్పి కంప్లైంట్ చేసిందండి. ఇది ఎఫ్ఐఆర్ పెట్టమంటారండి అని వాళ్ళే డిసైడ్ చేసుకుంటుంటే ఈ రోజు అసలు ఈ కంప్లైంట్ ఎఫ్ఐఆర్ కూడా ఏం లేదు కాదు. ఏమి ముందు పూర్వపరాలు తెలుసుకోకుండా అలా చేసి అవతల పడాడు. జస్ట్ అమ్మాయి అంత ప్రెషర్ ఇంట్లో. నిజంగా అంటే ఈ కేసులు ఉన్నాయని పోలీసులు తలుచుకుంటే ఎంతండి. అయితే డ్రగ్ పెడ్లర్ అని ఇప్పుడు డ్రగ్ పెడ్లర్ అమ్మాయి అని అంటున్నారు, 45 days అమ్మాయి షీజ్ ఇన్ ద ప్రిజన్ కదా, మరి ఎలా బయటకు వచ్చింది? అది కేసు చిన్న కేసు ఏం కాదు కదా అది. అది బెయిల్లో బయటకు వచ్చింది, మీకు తెలియదు. 1 కాదు 2 కాదు 3 బెయిల్స్ లో ఇప్పుడు అమ్మాయి బయట ఉంది. 3 కేసుల్లో 3 బెయిల్స్ ఉన్నాయి ఇప్పుడు ఆవిడ పేరు మీద. ఓకే.
సో యూ కెన్ ఆస్క్ దట్ ఏ కేసులో ఏ బెయిల్స్ ఎన్ని బెయిల్స్ ఉన్నాయండి మీ పేరు మీద, ఏ కేసులో ఇది, ఏ కేసులో ఇది, ఏ కేసులో ఇది. అంటే డ్రగ్స్ కాకుండా ఇంకే కేసులు ఉన్నాయి? ఒక బ్లాక్ మెయిల్ కేసు ఉంది. ఓకే, ఆ కేసులో ఆల్రెడీ బెయిల్ తీసుకుని బయటకు వచ్చింది. ఓకే, ఇంకో కేసు ఏదో ఉంది, నేను తక్కువ గుర్తురాట్లేదు నేను. ఓకే, బట్ మూడు బెయిల్స్ ఆవిడ మీద ఉన్నాయి. అది మీరు అడగచ్చు, నన్ను అడగదు, ఆవిడ అడగండి క్లియర్గా. 3 కాకపోతే 2, 3 బట్ ఉన్నాయి. 2 బెయిల్ తీసుకొని పెట్టింది. అది కూడా ఈ డ్రగ్ కేసులో ఫస్ట్ టైం అప్లై చేస్తే రాలా, ఎందుకంటే అంత టైట్గా ఉంది కేసు. అది కూడా అమ్మాయి అయినా కూడా రాలా. రెండోసారి అప్లై చేసినారు, మూడోసారి అంటే 15 రోజులకు ఒకసారి అప్లై చేసుకున్నాను, మూడోసారి వచ్చింది. సో ఇంకోటి ఏంటంటే ఇంత రచ్చ అయిపోయింది ఆ అమ్మాయి. ఫస్ట్ దాంట్లో A9 ఉంది కాబట్టి పెద్ద రాలేదు, కానీ డైరెక్ట్ గా A2 అయిపోయేటప్పటికి అన్ని టీవీ ఛానల్, మీ టీవీ ఛానల్ వేసారు, అన్ని టీవీ ఛానల్లో డ్రగ్స్ స్మగ్లర్ లావణ్య, డ్రగ్స్ పెడ్లర్ లావణ్య, పొద్దున్న సంగీతం, రాత్రి భాగవతం, రాత్రి డ్రగ్స్ తంతా, ఇలా నాన్న వేసి పడేసారు మొత్తం. సో అప్పుడు ఎవరు ఆగల, జడ్జిమెంట్ వచ్చేదాకా ఆగల, డ్రగ్స్ పెడ్లర్ అని అన్నారు. ఎందుకంటే ఇంకా నిర్దోషిత్వం ఇప్పుడు అది కూడా 45 రోజులు పెట్టారంటే ఆషామాషి స్ట్రాంగ్ ఉంది. సో తర్వాత ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ కాన్సిక్వెన్స్, ఇప్పుడు బెయిల్ లో ఉంది, తర్వాత కోర్టు హీరింగ్ ఉంటుంది, పిలుస్తారు, ఈ కేసులో వెళ్ళాలి, ఆ కేసులో వెళ్ళాలి. ఒక కేసులో వెళ్ళినప్పుడు శిక్ష పడితే ఆ 22B కింద 10 ఏళ్ళ దాకా వేయచ్చు. బట్ షీఈ్ అంటే ఆమె ఫైనల్ డిమాండ్ ఏంటి అని అడిగితే ఏముంటుందంటే, రాజధానికి ఎంతమంది ఎఫ్ఐఆర్లు ఉన్నా పర్వాలేదు, తిరిగి వస్తే కనుక నేను పెళ్లి చేసి. పాయింట్ అదే అండి. ఇప్పుడు ఈవిడ తిరిగి వచ్చేటప్పటికే రాజధాని పారిపోయాడు. ఎందుకు అంటే ఫస్ట్ కేసు అయితే ఫోన్లో ఏదో ఎవరికి తెలియదు అనుకోవచ్చు, రెండో కేసు పబ్లిక్ గా ఈవిడ డ్రగ్ పెడ్లర్ అంటే, ఒక డ్రగ్ పెడ్లర్ తోటి ఒకటి నేను ఎట్లా ఉంటాను ఇప్పుడు, ఐ మీన్ దాన్ని ఏమంటారంటే రిలేషన్లో లేకపోయినా, బ్రేకప్ అయిపోయినా, పైన కింద ఉన్నా కూడా ఆ ఇంట్లో నేను ఉంటున్నా అంటే నాకు రిస్క్ కదా డ్రగ్ పెడ్లర్ తోటి, అండ్ మాట వినే రకం కూడా కాదు. సో అంటే నాకు రెప్యుటేషన్ ఖరాబ్ అవుతుంది, నేను ఇక్కడ ఉండొద్దు, వెళ్ళిపోయాడు. అక్కడ ఉంటే అందరూ అడుగుతారు కదా డ్రగ్ పెడ్లర్ అంటుంటే, నీ పెళ్ళం డ్రగ్ పెడ్లర్, లేకపోతే నీ గర్ల్ ఫ్రెండ్, నీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఇవేమి లేవన్నా కూడా డ్రగ్ పెడ్లర్ ఉంటున్న ఇంట్లో ఉంటున్నావా లేదా, అంటే నీకు డ్రగ్స్ కి సంబంధం ఉందా లేదా. ఒకవేళ తెస్తుంటే ఆయన కూడా వచ్చింది అనుకోండి, ఎందుకంటే ఇంత దూరం వచ్చింది కాబట్టి, ఈమె ఎట్లా ఉంటుందో తెలుసు కాబట్టి పోలీసులు వచ్చి చెక్ చేసుకుంటారు, కింద దొరికితే నువ్వు కూడా ఉన్నావు కదా ఇంట్లో పద లోపలికి. షీఈ్ ఓన్లీ మీకున్న సమాచారం ప్రకారం, మీరు సేకరించిన సమాచారం ప్రకారం షీఈ్ ఓన్లీ ద డ్రగ్ పెడ్లర్ ఆర్ డ్రగ్ కన్స్యూమర్ కూడానా? అయ్యో, డ్రగ్ కన్స్యూమర్ అనేది షీ ఓన్లీ యాక్సెప్ట్ చేయలేదు. క్లియర్ గా మీకు కొన్ని పాత వీడియోస్ చూడండి, చాలా క్లియర్ గా షీ సెడ్ ఆల్కహాల్ తీసుకున్నా అని చెప్పింది, ఐఎమ్ విక్టిమ్, ఐఎమ్ నాట్ పెడ్లర్ అని చెప్పింది. దీంట్లో ఏంటంటే విక్టిమా పెడ్లరా? విక్టిమ్ అంటే రీహాబిటేషన్ పంపిస్తారు, ఏదో కొంచెం వార్నింగ్ ఇస్తారు, ఇది చేస్తారు. పెడ్లర్ అంటే శిక్ష ఇస్తారు. సో అప్పుడు విక్టిమ్ అని చెప్పి, విక్టిమ్ అంటే కన్స్యూమ్ చేశానని చెప్పి. ఈ కేసులో కాదు, వేరే కేసులో. ఓకే ఓకే, ఫైనల్ గా అయితే మరి ఆ అమ్మాయి చెప్తుంది ఏంటంటే, ఇంకోటి మీరు అడిగారు ఆల్కహాల్ వల్ల అలా చేశాను. సో వాళ్ళందరూ రాస్తారు కూడా తాగుతారని ఓపెన్ గానే ఒప్పుకున్నారు. సో ఆ రోజు ఉన్న వాళ్ళందరూ ఆల్కహాల్ తీసుకున్నారు, కానీ ఎప్పుడు ఈవిడలాగా అరవట్లేదే. అంటే షీ కన్స్యూమ్స్ డ్రగ్స్ అనే we don't know. See, అరుపులు విన్నారు కదా, విన్నా. నార్మల్, నాట్ నార్మల్ బిహేవియర్. సో అబ్నార్మల్ బిహేవియర్ కాబట్టి షీ మైట్ కన్స్యూమ్ డ్రగ్స్ ఆన్ దట్ డే. అదే మైట్ బి అండి, అందుకనే. ఎందుకంటే అందరూ ఆల్కహాల్ తీసుకున్నప్పుడు అందరిని ఇలాగ అరవట్లేదు కదా. ఇట్స్ డిఫరెంట్ బిహేవియర్ రాదర్ దాన్ టేకింగ్ ఆన్ ఆల్కహాల్. అయితే కనుక ఇప్పుడు ఫైనల్ గా ఆమె చెప్తుంది ఏంటంటే, రాజధాని తిరిగి వస్తే మళ్ళీ నేను పెళ్లి చేసుకుంటాను, నా 10 ఏళ్ళు 11 ఏళ్ళ జీవితం కాదండి. నేను ఒకటి అడుగుతాను, ఒక డ్రగ్ పెడ్లర్ ని పట్టుకొని మీరు తీసుకెళ్లి రాజధాని చేసుకొని ఎందుకు మనం పుష్ చేస్తున్నాం? రేపటి నుంచి ఈ చిన్నపిల్లల మీద అత్యాచారాలు చేసేవాళ్ళు, రౌడీ షీటర్లు, వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేయండి. అంటే ఆమె ఏమంటుందంటే, ఫైనల్ గా అందరినీ కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేయడం కాదు, నా పాయింట్ కాదు. ఆ అమ్మాయి చెప్తున్న పాయింట్ ఏంటంటే, క్లియర్ గా ప్రతి వాడికి ఆ అమ్మాయి చెప్తున్న పాయింట్ నన్ను చెప్పనివ్వండి. నన్ను అతనితో నేను 11 ఏళ్ళుగా రిలేషన్లో ఉన్నాను, వేరే ఎవరితో రిలేషన్లో లేను, కాబట్టి నన్ను ఆల్రెడీ 2 సార్లు నాకు అబార్షన్ కూడా అయింది, వచ్చినప్పుడు కూడా అతనే ఆ భర్త కాలంలో సంతకం చేశాడని చెప్తుంది ఆమె. ఐ హ్యావ్ ప్రూఫ్స్ ఫర్ ఎవ్రీథింగ్, సో వీ హావ్ సబ్మిటెడ్ 173 ప్రూఫ్స్ అని చెప్తున్నాను. అయితే ఆవిడ నిజంగానే ప్రెగ్నెంట్ అయ్యి అబార్షన్ అయ్యి ఉంటే ఆ కేసులో అదేది సెక్షన్ 314 ఏది అది లేదు కదా. నన్ను ఆ మోసం చేసావని చెప్పండి, సాక్ష్యాలు చెల్లవనే ఆ సెక్షన్ పెట్టలేదు అనమాట. మరి ఉంటే బయట మాత్రం మీడియా దగ్గర చెప్తుంది, పోలీసుల దగ్గర ఎందుకు చెప్పట్లేదు? ఆర్ ఎల్స్ చెప్పిన పోలీసులు దే డిడ్ంట్ బై ద పాయింట్ బికాస్ దేర్ ఇస్ నో రికార్డ్ అనే ఉంటుంది. ఊరికే ఆరోపణలు చేయడానికి బట్టగాల్చి మొహమ్మద్ వేయడం ఈజీ.
నిజం నిరూపించడమే కష్టం అంతే. ఓకే. అంటే ఈ కేసులో మీరు ఆల్రెడీ ఉన్నారు, ట్రావెల్ చేస్తున్నారు, అంటే మీకు సంబంధం ఉందా లేదా ఇండైరెక్ట్ గానా డైరెక్ట్ గానా పక్కన పెడితే, సో ఫైనల్ గా అంటే మీరు ఈ కేసు ఎలా ముందుకెళ్తుంది అనుకుంటున్నారు, ఎక్కడ క్లోజ్ అవుతుంది అనుకుంటున్నారు? అంటే ఎవరికేం అర్థం కావట్లేదు, రోజుకు కొత్త మలుపు తిరుగుతుంది తప్ప ఇది ఒక ఎండ్ అనేది కనిపించట్లేదు. దీనికి ఒక రోజు ఆమె ఆరోపణలు, ఒక రోజు ఈయన కౌంటర్లో ఇదే జరుగుతుంది, ఒక రోజు మధ్యలో ఇంకొకళ్ళు ఎవరో వచ్చి కొత్త విషయాలు చెప్తున్నారు తప్ప. ఆవిడకి బెయిల్ ఉంది, తిరిగి మళ్ళీ జైలుకి వెళ్ళాలి, అప్పటిదాకా ఈ గేమ్ నడుస్తూ ఉంటుంది, ఏదో ఒకటి చేస్తూ ఉంటుంది. నిండా మునిగిన వాడికి చెల్లింటేనే ఇప్పుడు ఆల్రెడీ జైలుకి వెళ్ళి వచ్చింది ఇన్ని కేసుల్లో. ఒకటి బ్లాక్మెయిల్ కేసులో వెళ్ళి వచ్చింది, తర్వాత డ్రగ్స్ కేసులో వెళ్ళి వచ్చింది, ఫస్ట్ కేసులో ఇంకా పెండింగ్ ఉంది. ఇలా ఉన్నాయి కాబట్టి ఆవిడకేమి ఇవేం కొత్త కాదు. నాళ్ళు బయట ఏదో రకంగా మీడియా వచ్చింది, రాజధాని గర్ల్ ఫ్రెండ్గా ఒక హైప్ వచ్చింది, వెళ్తుంది, ఇంటర్వ్యూ ఇస్తుంది, చేస్తుంది. బట్ నిజానికి జరగాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఈ అమ్మాయి ఈ ఫస్ట్ తప్పు ఒప్పుకుంది, ఫస్ట్ టైం తప్పు ఒప్పుకుంది. ఈ అమ్మాయి ఒప్పుకోవాల్సిన తప్పులు చాలా ఉన్నాయి. ఫస్ట్ రాజధాని తల్లికి క్షమాపణ చెప్పాలి. ఇప్పటిదాకా అయ్యో కోపంలో ఉన్నానండి, కోపంలో ఉన్నానండి, సరే కోపంలో అన్నావు, క్షమాపణ చెప్పావా, అమ్మా నాకు తప్పు అయిపోయింది, నాగార్జున గారు నన్ను క్షమించండి అడగాలి కదా, క్షమాపణ అడగాలి కదా. ఏదో కోపంలో ఉన్నానంటే ఇంకా మేము తీసుకోవాలి. కోపంలో అన్నావు మరి క్షమాపణ ఇది అడుగు, క్షమాపణ వాళ్ళ అమ్మకి క్షమాపణ అడుగు, వాళ్ళ నాన్నకి క్షమాపణ చెప్పు, వాళ్ళ నాన్నకి క్షమాపణ చెప్పు, వాళ్ళ అమ్మకి క్షమాపణ చెప్పు, రాజధాని పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టే రాజధానికి క్షమాపణ చెప్పు, నాగార్జునకి క్షమాపణ చెప్పు. నోటుకొచ్చినట్టు మాట్లాడింది దానికి. ప్రైవేట్ లో మాట్లాడుకున్నవి మీరు పబ్లిక్ లోకి ఎలా తెస్తారు అని అడగచ్చు. దానికి కూడా నేను చెప్తాను. ఆవిడ నాకు ఫోన్ చేసింది, అది నేను చేయలే, ఆవిడ ఇట్స్ ప్రైవేట్ కాల్, నేను ఆవిడని తిట్టాను, ఓకే ప్రైవేట్ కాల్, మరి ఆవిడ ఎందుకు పబ్లిక్ చేసింది? ఆవిడ చేస్తే శృంగారం, వేరే వాళ్ళు చేస్తే ఆప్ కరేతో చమత్కార్, దూసరే కరేతో బలాత్కార్. అయితే ఇప్పుడు ఫైనల్ గా ఏంటంటే ఆవిడ జైలుకి వెళ్తామే దీనికి ఎండ్ అనేది. మస్తాన్ సాయి కేసు లో క్లియర్ కట్ గా ఆవిడ ఒప్పుకుంది తప్పుడు కేసు అని, ఎవరు పెట్టించారనేది తేలుతుంది. ఓకే, ఎవరు పెట్టించారు అనేది కూడా ఇంపార్టెంట్. నువ్వు పెట్టావు కాబట్టి యూ ఆర్ రెస్పాన్సిబుల్. పెట్టించాడు అనే దానికి నీ ప్రూఫ్లు ఎంతవరకు వ్యాలిడ్, అయినంత మాత్రాన నువ్వు కూడా ఇన్వాల్వ్ ఉన్నావు కాబట్టి ఆ తప్పుడు కేసు వల్ల 1.5 సంవత్సరం అబ్బాయి జీవితం నాకిపోయింది కాబట్టి, దాంతో పాటు ఇంకా అబ్బాయికి జరిగిన ఫైనాన్షియల్ డ్యామేజ్ కావచ్చు, ఫ్యామిలీ డ్యామేజ్ కావచ్చు, వీటన్నిటికీ కూడా ఒక పరువు నష్టం దావా వేయడం, ఆ అమ్మాయి మీద తప్పుడు కేసు పెట్టిన దానికి రివర్స్ లో 211 పెట్టి ఆ అమ్మాయి మీద వేయడం, ఇలాంటివి జరగాలి సొసైటీలో. లేకపోతే ఇలాంటి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తప్పులు చేసేసి వాళ్ళని తర్వాత ఏమంటారులే కేసు తీసేస్తాను పో కాదు, భయం ఉండాలి. తప్పు చేసావు, తప్పుడు కేసులు పెట్టాలంటే మళ్ళీ నువ్వు కూడా శిక్ష అనుభవిస్తావు, తప్పుడు కేసు పెట్టావంటే నువ్వు శిక్ష అనుభవిస్తావు అనే భయం అట్లీస్ట్ వాళ్ళలో ఉంటే, ఇంకొక మస్తాన్ సాయో, ఇంకొక రాజ్ తరుణ్, ఇంకొక ఉదయ్ కిరణ్, చింటూ అనే వ్యక్తి, చింటూ అనే వ్యక్తి ఈవిని రంగంలోకి దించిందే ఆయన, తర్వాత ఈవిని పట్టించింది ఆయన. అంటే కర్త కర్మ క్రియ అనుకోవచ్చు అనమాట. బట్ అతని పేరు ఎక్కడ వినిపించట్లేదు, మీరు తీసుకొచ్చిన దీని తర్వాత దీంట్లో కాదు. ఫస్ట్ అన్ని అఫైర్లను హీస్ ద కామన్ లింక్ బిట్వీన్, ఆడియోలో ఉన్నాడు, ఈ కంప్లైంట్ లో ఉన్నాడు, దీంట్లో చింటూనే నాకు పరిచయం చేశాడు. చింటూ ఈజ్ కంప్లీట్ థ్రెడ్ అది. సో మొత్తానికి అయితే ఈ కేసు అంటే ఎండింగ్ అనేది అలా ఉండబోతుంది అనేది మీ ప్రొడక్షన్ అనుకోవచ్చు. అలాగే ఉండాలి. ఎందుకంటే తప్పుడు కేసు పెట్టాను నువ్వు ఒప్పుకున్నప్పుడు ముక్కు నేలకు రా, క్షమాపణ చెప్పు ఫస్ట్, అండ్ దానికి లీగల్ కాన్సిక్వెన్స్ ఏది ఉంటే అది ఫేస్ చేయాలి. అండ్ ఆ అబ్బాయిని కూడా నాకు కేసులు పోయాయి కదా, నేను ఇంకా పోలే, నేను బతుకు దేవుడానికి బతుకుతా అని చెప్పి వదిలేయవద్దు. మగాళ్ళు ఖచ్చితంగా తప్పుడు కేసులు పెట్టి వాడి మీద రివర్స్ కేసులు పెట్టండి, శిక్షించండి. అంటే మొత్తానికి ఇంతకుముందు అదే నాకు కొన్ని అంటే ఎందుకు బయటకు వస్తున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు, ఇవన్నీ నాకు కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి. ఆ డౌట్స్ నేను అడిగాను. సో నాకు డౌట్స్ అన్ని క్లియర్ అయినాయి. దాంతో నాతో పాటు ఆడియన్స్ ఉన్న డౌట్స్ కూడా క్లియర్ అయినాయి అనుకుంటున్నాము. సో మరి ముందు ఎలా వెళ్తుందో చూద్దాము. సో అండ్ ఇంకోటి మళ్ళీ చెప్తున్నాను, ఇట్స్ నాట్ జస్ట్ రాజ్ తరుణ్. ఎవరికైనా సరే ఇలా అన్యాయం జరిగిందని తెలిస్తే నేను వాళ్ళ తరపున వెళ్తాను డెఫినెట్ గా. సో మీరు అంటే ఒక మగవాళ్ళ తరపున వాదించట్లేదు అనే దానికి మీరు ఒకరు ఉన్నారు కాబట్టి, సో ఇంకా చాలా మంది అప్రోచ్ అవుతారేమో, మరి చూద్దాము. బట్ ఇది హై ప్రొఫైల్ కేసు కాబట్టి ఇది ఇంతలో అవుతుంది. మొత్తానికి అంటే మీరు ఏదైతే ఒక ఉద్యమం స్టార్ట్ చేశారో 2 నెలల తర్వాత, మీకు లక్కీగా మీకు కూడా ఒక చిన్న లైమ్ లైట్ వచ్చింది కాబట్టి, సో అది జరుగుతుందని చూద్దాం. సో ఇంకా నెక్స్ట్ ఏమన్నా ఫర్దర్ అప్డేట్స్ ఉంటే కనుక మరొకసారి దీని గురించి మాట్లాడదాం.